డాక్టర్ శిల్పి, డాక్టర్ అపర్ణ, డాక్టర్ బాబు, డాక్టర్ పరాగ్, మధుకర్ గారు, ఇంకా నేను ఎవరెవరి పేర్లు అయితే మర్చిపోయానో వారు, అదేవిధంగా డాక్టర్ అభినయ్ అండ్ మా అనిరుద్, అద్విక్, పేరు పేరున టు ద ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ కిమ్స్ మై గ్రాటిట్యూడ్. సచ్ ఎ డిలైట్ టు బీ అమిడ్స్ట్ సో మెనీ చిల్డ్రన్, బికాస్ ఐ థింక్ చాలాసార్లు చెప్తూ ఉంటారు పిల్లల్లో నిజంగా కూడా ఒక భగవంతుడి స్వరూపాన్ని చూడవచ్చు అని చెప్తుంటారు. ఇంతమంది పిల్లల్లో స్వచ్ఛమైన మనసుతో ఉండే పిల్లల మధ్యన గడపడం అంటే నిజంగా కూడా ఇట్స్ అన్ ఈవినింగ్ వెల్ స్పెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ద స్టోరీ ఆఫ్ లిటిల్ వన్స్ క్యూర్ ఫౌండేషన్ ఇస్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఇన్స్పైరింగ్. ఇట్స్ అ బ్రిలియంట్ స్టోరీ. వాట్ ఐవ్ జస్ట్ బీన్ టోల్డ్ that more than 1,000 children who have gone through ICU, who have become warriors, who fought out whatever ailment that they were suffering, and today they're all standing here right in front of you, exhibiting their skills, exhibiting their talents. So I think it takes a lot. As a parent of 2 children, I know what one must go through or one goes through when your kid suffers. పిల్లలు బాధపడ్డప్పుడు, పిల్లలు అవస్థపడుతున్నప్పుడు, పిల్లలు ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు తల్లిదండ్రులు ఎంత క్షోభ అనుభవిస్తారో, తల్లిదండ్రులు ఎంత బాధపడతారో నాకు ఒక తండ్రిగా తెలుసు. ఐఎమ్ షూర్ ఆల్ ద పేరెంట్స్ హియర్ ఆర్ ఇటర్నలీ గ్రేట్ఫుల్ టు కిమ్స్ అండ్ ద డాక్టర్స్ హియర్. మీలో ఒక దేవుణ్ణి చూసింటారు వాళ్ళు ఆ రోజు వాళ్ళ పిల్లల్ని కాపాడినప్పుడు. దే డిజర్వ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ గట్టిగా టు ఆల్ ద మెడికల్ ప్రొఫెషనల్స్, డాక్టర్స్కి, పారామెడికల్ స్టాఫ్కి, నర్సింగ్ స్టాఫ్కి, ఎవరెవరైతే మీ పిల్లల్ని కాపాడి వాళ్ళ మీ ముందు నుంచోబెట్టారో వారందరికీ తప్పకుండా మనందరం ధన్యవాదాలు చెప్పాలి. కానీ అభినయ్ గారు నేను మాట్లాడుతుంటే ఒక మాట అన్నారు, ఐసీయూ అంటే ఇంకా కూడా చాలా మందిలో ఐసీయూ అంటేనే ఇంకా మా పిల్లలు మళ్ళీ తిరిగి రారేమో అని ఒక భయం ఉంటుంది అన్నారు. కానీ ఐసీయూ నుంచి కూడా తిరిగి వచ్చి వాళ్ళ మిగతా వాళ్ళందరికంటే గట్టిగా ఇక్కడ నిలబడి కొట్లాడుతున్న పిల్లల్ని చూపెట్టి ఐసీయూ అంటే ఏం కాదు, డెఫినెట్లీ దెర్ ఇస్ స్టిల్ అ లాట్ ఆఫ్ హోప్ అనే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటామని చెప్పారు. ఐ కాంప్లిమెంట్ యూ సార్. చిల్డ్రన్స్ డే, జనరల్గా చిల్డ్రన్స్ డేకి ఇంత పెద్ద గ్యాదరింగ్ చూస్తూ ఉంటాం. మరి ఈరోజు నవంబర్లో ఇంతమంది పిల్లల్ని కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు, అందులో ఐ లెర్న్డ్ అ లాట్ అబౌట్ కిమ్స్ అండ్ వాట్ యూ డన్. ఐ జస్ట్ హ్యావ్ టు సే వన్ థింగ్ బిఫోర్ ఐ క్విట్. భాస్కరరావు గారికి అండ్ అభినయ్ గారికి అండ్ ద ఫ్యామిలీ ఆఫ్ కిమ్స్ నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు మా ప్రభుత్వం లేదు, మీకు తెలుసు. ఒక 1 year కింద మా ప్రభుత్వం నుంచి మేము బయటకు వచ్చాం. 2 సందర్భాల్లో నేను భాస్కరరావు గారికి, అభినయ్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకు ఆనర్ చేయాల్సిన కంపల్షన్ కానీ పట్టించుకోవాల్సిన అవసరం కానీ లేదు. జనరల్గా రిలేషన్షిప్స్ ఎట్లా ఉంటాయంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, గవర్నమెంట్లో లేనప్పుడు ఇంకోలా ఉంటుంది ఎవరితోనండి. కానీ ఈ మధ్యకాలంలో 2 అనుభవాలు. ఒకటి, నాకెవరో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఏమని, నాది నిజామాబాదు, కాకపోతే నేను రాజమండ్రి పోయాను, రాజమండ్రికి పోయిన తర్వాత సిక్ అయితే అక్కడ కిమ్స్లో జాయిన్ అయ్యాను, కానీ నా దగ్గర డబ్బులు లేవు, అక్కడ ట్రీట్మెంట్ అయితే అయిపోయింది, డబ్బులు లేవు, మీరేమైనా సహాయం చేయగలరా అని నాకు పెట్టారు. పెడితే నాకేం చేయాలో తెలియక మా అనిరుద్ని అడిగితే తను అభినయ్కి మాట్లాడితే ఒక్క ఫోన్ కాల్, జస్ట్ 1 phone call. ఆయన ఎవరో ముక్కు తెలియదు, మొహం తెలియదు నాకు. ఆయన ఆ రాజమండ్రి హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వారికి కూడా తెలియదు. కానీ బికాస్ ఆఫ్ ద గుడ్నెస్ ఆఫ్ దేర్ హార్ట్ ఒక్క ఫోన్ కాల్తో మేము చూసుకుంటాము, ఆయన డబ్బులు కట్టాల్సిన పని లేదు, మేము చూసుకుంటామని చెప్పి వెంటనే రెస్పాండ్ అయ్యి పాజిటివ్గా వారెవరికో హెల్ప్ చేసి పెట్టారు. రెండవది, శ్రీకాంత్ అని ఒక అబ్బాయి మాతో పనిచేస్తూ ఉంటాడు. ఆ అబ్బాయికి అనుకోకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వచ్చింది చాలా యంగ్ ఏజ్లో. భాస్కరరావు గారు నిజంగా కూడా ఇట్ వాజ్ సో కైండ్. నేను ఒక రిక్వెస్ట్ చేస్తే భాస్కరరావు గారికి, అభినయ్కి ఒక మాట మీద, నిజానికి ట్రాన్స్ప్లాంట్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అది, అయినప్పటికీ ఒక్క రిక్వెస్ట్తో ఆ అబ్బాయికి కూడా మరి చాలా హెల్ప్ చేసి ఇవాళ అబ్బాయి సర్వైవ్ అయ్యి నాకు పొద్దున్నే మెసేజ్ చేశాడు, నాకు పునర్జన్మనిచ్చింది కిమ్స్ అని. సో మై కాంప్లిమెంట్స్ టు యూ భాస్కరరావు గారు అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ కిమ్స్. ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఫీల్ దట్ వే అబౌట్ యూ అండ్ యువర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్. ఐఎమ్ షూర్ డాక్టర్స్ యూ ఫీల్ దట్ ఇట్స్ ఎ థ్యాంక్లెస్ జాబ్. మేము కూడా పొలిటీషియన్స్ అట్లే అనుకుంటుంటాం, ఇట్స్ ఎ థ్యాంక్లెస్ జాబ్. 24 గంటలు పనిచేసినా, ఎంతోమందికి హెల్ప్ చేసినా ఎవరో ఒకరు తిరుగుతూ ఉంటారు అనుకుంటాం. కానీ వాస్తవం ఏంటంటే కష్టాల్లో ఉన్నప్పుడే మీ గొప్పతనం, కష్టాల్లో ఉన్నప్పుడే మీ యొక్క సర్వీస్ ఏంటో మాకు అర్థమవుతుంది. సో ఐ థింక్ వన్స్ అగైన్ హ్యూజ్ రౌండ్ ఆఫ్
Applause to KIMS Hospital, the doctors, the entire management. Thank you for inviting me to this occasion. And నేను మళ్ళీ ఫోన్ చేస్తుంటాను. So I hope you keep honoring all my requests and I hope you continue to do your good service. Thank you so much.